అహ్మద్ గారు క్లియర్గా చెప్తున్నారు. ఒక ముఖ్యమంత్రిగా ఢిల్లీకి వెళ్తారు, కేంద్ర మంత్రులను కలుస్తారు. ఈ ఫెడరల్ ప్రభుత్వం ఇది కాబట్టి ఖచ్చితంగా నిధులు తెచ్చుకోవాలి, అందుకు వెళ్తున్నాం మేము. కానీ మీరు ఢిల్లీకి వెళ్ళింది ఎందుకు? హరీష్ రావు ఢిల్లీ ప్రయాణం మీద చాలా అనుమానాలు వ్యక్తం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈవెన్ కవిత గారు కూడా ఈరోజు మాట్లాడుతూ ఢిల్లీకి ఎందుకు వెళ్ళారు, ఆడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కలవడానికని ముఖ్యమంత్రి అంటున్నారు. ఇద్దరిని అన్నారు అనుకోండి, ఆమె విచారించాలని కూడా అన్నారు. ఏం చెప్తారు దీనికి? కళ్యాణ్ గారు అంటే ముఖ్యమంత్రి ఒక్కడికే రాజ్యాంగం లైసెన్స్ ఇచ్చిందా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చిందా? ఢిల్లీకి రండి, మాకు కలవండి, మీకే హక్కు ఉందని చెప్పిందా? ఈ దేశంలో ఉన్న ఏ పౌరుడైనా ఢిల్లీకి వెళ్ళి ఏ మంత్రినైనా ఏ ప్రధానమంత్రి అయినా కలిసేటువంటి రైటు హక్కు అందరికీ ఉంది. సోదరులు మన చామల గారు చెప్తున్నారు ముఖ్యమంత్రిగా అనేక పనులు. ముఖ్యమంత్రి కాదు, ఏ రాజకీయ నాయకుడికైనా ఢిల్లీలో పనులు ఉంటాయి. అందుకోసం అది తప్పు. ఎవరు కలుస్తారనేది ఎవరు డిక్టేట్ అనేది చేయలేరు, ఫస్ట్ థింగ్. రెండు, ఎవరు ఎందుకోసం కలుస్తున్నారు అనేది సెకండరీ ఆస్పెక్ట్. అందుకోసం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కలిస్తేనేమో ఒప్పు, బీఆర్ఎస్ వాళ్ళు కలిస్తే తప్పు. రేవంత్ రెడ్డి గారు చేస్తేనేమో అది సంసారం, బీఆర్ఎస్ వాళ్ళు చేస్తే అది వ్యభిచారం. ఈ పద్ధతి అనేది కరెక్ట్ కాదు. ఎందుకనంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీకి వెళ్ళారు. మేము అడిగామా మీరు ఢిల్లీ ఎందుకు వెళ్ళారని? ఢిల్లీకి 100 పనులు ఉంటాయి. ఇలా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఓన్లీ పార్లమెంట్ ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్తానరా? మిగతా టైంలో ఢిల్లీకి వెళ్ళటం లేదా? ఎవరిని కలవటం లేదా? కలవటాలు తప్ప. నేను కూడా అడుగుతాను, శ్రీనివాస్ వర్మ గారికి రేవంత్ రెడ్డి గారికి ఉన్న లింక్ ఏంటి? సీఎం రమేష్ గారికి రేవంత్ రెడ్డికి ఉన్న లింక్ ఏంటి? రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్ల కంటే సీఎం రమేష్ గారి ఇంట్లో ఎక్కువ ఉంటాడనేది అందరికీ తెలిసిన విషయం. ఓకే, ఎందుకు ఉంటుండో అని క్వశ్చన్ చేసేటువంటి నైతిక హక్కు నాకు లేదు. కానీ కిరణ్ గారు చెప్పేటోడు తప్పు. ఎందుకు అనంటే, నువ్వెందుకు పోయినావు, హరీష్ రావు ఎందుకు పోయినంటే మీరెవరు మాట్లాడటానికి? మా పార్టీ తరఫున 100 పనులు ఉంటాయి, మీకెట్ల పనులు ఉంటాయో మాకు పనులు ఉంటాయి. అందుకోసం ఇలా ఆయన శ్రీనివాస్ వర్మ గారు బ్రేక్ఫాస్ట్కి పోవచ్చు, లేకపోతే అక్కడ ఎవరు మన సీఎం రమేష్ గారు ఇంట్లో ఉండొచ్చు, సీఎం రమేష్ గారితో మంత్రాలు చేయొచ్చు, వయా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నడపవచ్చు, ఢిల్లీలో మళ్ళా బిల్లుని వ్యతిరేకించి నెక్స్ట్ డే అందరితో కలవచ్చు. మేమేం మాట్లాడలేదే, దాని మీద చర్చించలేదే. హరీష్ రావు గారు లేకపోతే వినోద్ కుమార్ గారు లేకపోతే వద్దిరాజు రవిచంద్ర గారు ఢిల్లీ పోతే దాన్ని ఒక 70 MLలో ఏంటంటే చిలువలు పలువలు చేసేసి కేసీఆర్ గారు పంపలేదు, ఎందుకో పోయాడు, బీజేపీని కలవటానికి పోయాడు, ఇంకోళ్ళని కలవటానికి పోయాడు. నేను అంటున్నాను, ఈ రోజుకి బాజాప్తుగా బీజేపీ ఆర్ఎస్ఎస్తోని రిలేషన్ మెయింటైన్ చేసేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వర్మ గారు ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ పోయేది రేవంత్ రెడ్డి గారు. నేను అంటాను, మరి దానికి కూడా సమాధానం చెప్పాలి. దానికి మేము ముఖ్యమంత్రి